ఇంకా చాలా సమయం ఉంది, 3 ఏళ్ళు దేశ లోక్సభ ఎన్నికలకి, ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణలో ఎన్నికలకు కూడా ఇంకా దాదాపు 3 ఏళ్ళకి పైగా సమయం ఉంది. 4 ఏళ్ళు ఉంది ఇంకా కేంద్రంలో అయితే దగ్గర. అంటే ఇప్పుడు బీహార్లో వచ్చే ఎన్నికల ఫలితాలు, లేదంటే తెలంగాణలోని జూబ్లీహిల్స్లో వచ్చే ఎన్నికల ఫలితాలు రానున్న ఎన్నికలకు సంబంధించిన ఒక ఇండికేషన్గా మనం ఎంతవరకు భావించవచ్చు? అసలు భావించే అవకాశం ఉందా? ఇది ఇండికేషన్ అవుతుందా అంటే ఏం చెప్తారు? ఒకటి ముందర మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రతి ఎలక్షన్ కి పరిణామాలు ఉంటాయి, తప్పకుండా ఈ పరిణామాలు వస్తాయి. బీహార్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇండియా అలయన్స్ గెలిస్తే తప్పకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వాళ్ళకి ఒక సెట్ బ్యాక్. అదే బీజేపీ అలయన్స్ మళ్ళీ నితీష్ కుమార్ అంటే పెద్ద సెట్ బ్యాక్ ఆపోజిషన్. కానీ మీరు ఒక విషయం మర్చిపోతున్నారేమో, వచ్చే ఎలక్షన్ లోపల మహిళలకు 33% ఓట్స్ ఇవ్వాలి కదా, డీలిమిటేషన్ చేయాలి కదా. తర్వాత ఈ రెండు చేసాక అసలు ఆ రూపమే ఉండదు. తెలంగాణ అసెంబ్లీ గురించి మీరు మాట్లాడుతున్నారు, అలాగే బీహార్ ఫర్ ఎగ్జాంపుల్ 119 ఎమ్మెల్యేలు ఉన్నారు, దీంట్లో 40 మంది లేడీస్కి ఇస్తారు. డీలిమిటేషన్ లో ఎస్సీ ఎస్టీ సీట్స్ అన్ని తిప్పుతారు, ఏమి రూపం ఉండదు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఇప్పుడున్న పాలిటిక్స్ పని చెయ్యరు, అంతా మార్పు వచ్చేస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా మార్పు వస్తుంది. మహిళా బిల్ పెట్టగానే 33% ఇవ్వాలి, డీలిమిటేషన్ చేయాలి. సో పెద్ద మార్పులు దేశానికి వస్తున్నాయి, చాలా మంది ఆలోచించుకుంటున్నారు. నెక్స్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ అలాగే ఉంటుంది అనుకుంటున్నారు, అసలు ఉండకపోవచ్చు కూడా, మార్పు పెంచవచ్చు కూడా. కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఆంధ్రాకి తెలంగాణకి పెంచుతా అన్నారు. సో ప్రపంచం ఒక వారంలోనే మారిపోతుంది, వీరు 3 సంవత్సరాల్లో మారదు అనుకుంటాం. కరెక్టా? పూర్తి మార్పు వచ్చేస్తుంది. ఇంపాక్ట్ తప్పకుండా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఇంపాక్ట్ ఉంటుంది, అలాగే బీహార్ ఎలక్షన్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే పెంటపాటి పుల్లారావు గారు మీరు అన్నట్టు మహిళా రిజర్వేషన్లు రావచ్చు, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా లేదా అనేది కూడా ఇంకా కొంత సందేహం ఉన్నప్పటికీ జరుగుతుందే అనుకుందాం. జరిగిన నియోజకవర్గాల సంఖ్య పెరిగినా ఇదే నాయకులు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ, లేదంటే మహిళలు వాళ్ళ వైఫ్లు ఇంకెవరో వస్తారు. అది కాదు, అంటే ప్రజల పర్సెప్షన్లో, దేశవ్యాప్తంగా ప్రజల పర్సెప్షన్లో బీహార్ ఎన్నికల రిజల్ట్ ఇంపాక్ట్ ఉంటుందా? ఇక్కడ జూబ్లీహిల్స్ తెలంగాణలో, ఇప్పుడు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచింది అనుకుందాం, కాంగ్రెస్ మళ్ళీ వస్తుందని ప్రజలు అనుకునే అవకాశం, లేదంటే కేసీఆర్ వైపు మొగ్గు చూపారు ప్రజలు అని అనుకునే అవకాశం, ఆ టెంపో కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుందా అని? పూర్తిగా ఉంటుంది. బీహార్ లో ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఇండికేషన్ వస్తుంది కదా. ఇప్పటి వరకు కొత్త నితీష్ కుమార్ 20 సంవత్సరాలు పరిపాలించాడు బీజేపీతో ఎక్కువ కాలం. అక్కడ ఒక ఉత్తర భారత్ స్టేట్ వాళ్ళు ఓడిపోతే పెద్ద పర్సెప్షన్ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం పని చేయలేదు, లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు బీహార్ లో, అది డౌట్ లేదు. పని చేయట్లేదు, రాజకీయం ముఖ్యం, అది వస్తుంది. అలాగే ఇప్పుడు తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ కనుక సీట్ గెలిస్తే వాళ్ళకి ఒక రివైవల్ వస్తుంది, పెద్ద రివైవల్ వస్తుంది. వాళ్ళ సీట్ అయినా అది ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి మాత్రం మంచి బూస్ట్ వస్తుంది. వాళ్ళు ఎలక్షన్ గెలవంది పట్టణంలో, సిటీలో ఒక సీట్ కూడా లేదని మాత్రం వస్తుంది, పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. పరిపాలన ఈజీ అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ సీట్ గెలిస్తే ముఖ్యమంత్రి గారికి వాళ్ళకి ఈజీ అవుతుంది. ఓడిపోతే మళ్ళీ ఏదో సెట్ బ్యాక్ అయిపోయింది వస్తుంది, అనుమానాలు వస్తాయి. మన దేశంలో ఏ ఎలక్షన్ కైనా పెద్ద పరిణామాలు ఉంటాయి, బీహార్ కూడా పూర్తి పరిణామాలు ఉంటాయి. చాలా కీ ఎలక్షన్ బీహార్ లో మాత్రం జరుగుతుంది. బీహార్ లో కనుక నితీష్ కుమార్ రాకపోతే బీజేపీ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పాలసీలు పూర్తిగా మార్చేయాలి. ఎందుకంటే ఫెయిల్ అయినట్లు లెక్క. మన 2 నెలల క్రితం నుంచి జిఎస్టీ ట్యాక్సెస్ ఎంతకు తగ్గించారు, ఆర్థిక వ్యవస్థ తప్పులు చేశామని తగ్గించారు. కాబట్టి ఇది అక్కడ రిజల్ట్. కనుక బీజేపీ బీహార్ లో రాకపోతే, విశేషమైన మార్పులు మారుతూ ఆర్థిక వ్యవస్థలో తీసుకురాకపోతే మిడిల్ క్లాస్ పుల్లారావు గారు ఎప్పటి నుంచో వస్తున్న విమర్శ కాంగ్రెస్ నుంచి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని, ఆ రెండు జూబ్లీహిల్స్ లో అలాంటి వాతావరణం ఉందా? మీకు ఏమైనా కనిపిస్తుందా రాజకీయంగా? అంటే ఇది ఉన్న ఫ్యాక్ట్ ఏమిటి, గవర్నమెంట్ అధికారంలో ఉన్నది, బాగా ఎఫర్ట్స్ చేస్తున్నారు. ప్రజలు ఇంకా 3-4 సంవత్సరాలు ఉంటారు, అది కూడా డిసెంబర్ 28 వరకు కదా. సో ప్రజలు ఆటోమేటిక్ గా ఎఫర్ట్ గా పక్కన తిరుగుతారని అనుకుంటున్నాను. కానీ లోపల నీరు ఎలా ఉన్నది అది మనకి 11వ తారీఖు తెలుస్తుంది.